కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెడిసిన్ పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా ఆ ఫలాలు పేదలకు అందడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లోని సింహభాగం మెడికల్ షాపుల నుంచి మార్కెట్లో రిటైల్ మందుల దుకాణాల వరకు జీఎస్టీ ప్రయోజనాలను బొక్కేస్తున్నారు. కొత్త ఎంఆర్పీలు వచ్చినా పాత ఎంఆర్పీలకే అమ్మకాలు యథేచ్ఛగా చేసేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా మొత్తం 700 హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలు, 3000 మెడికల్ రిటైల్ దుకాణాలు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 600 హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉండగా 2000కు పైగా రిటైల్ దుకాణాలు నడుస్తున్నాయి. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో మరో 100 మెడికల్ హోల్సేల్ ఏజెన్సీలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 1000 వరకు మెడికల్ రిటైల్ దుకాణాలు ఉన్నాయి. హోల్సేల్ మెడికల్ ఏజెన్సీల నుంచి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం సవరించిన ఎంఆర్పీలతోనే రిటైల్ వ్యాపారులకు విక్రయించడం జరుగుతోంది. పాత మందులు ఉండడంతో వాటిపై కొత్త ఎంఆర్పీ కూడా వేసి ఇస్తున్నారు. పాత కొత్త ఎంఆర్పీలు మందులపై ఉంటున్నాయి. ఎంఆర్పీ మీద ఇప్పుడు మీరు ఎంఆర్పీ 100 రూపీస్ ఉందనుకోండి సార్, దాని మీద 95-90 రూపీస్ ఉంటుంది. అంతే 5% సార్, అంతే డిఫరెన్స్. జీఎస్టీ తగ్గిన తర్వాత ఎలా ఉంటుంది? కొద్దిగా తగ్గిందండి, అంతే స్లైట్గా తగ్గింది. పెద్ద మహాబ్రహ్మాండంగా ఏం లేదు, తగ్గింది. సవరించిన ఎంఆర్పీతో పాటు హోల్సేల్ వ్యాపారి లాభం కూడా తగ్గించి ఇవ్వడంతో పాటు మరికొంత డిస్కౌంట్ కూడా ఇచ్చి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు డైటాల్ డీక్యాప్స్ షీట్ పాత ఎంఆర్పీ 150 రూపాయలు కాగా కొత్త ఎంఆర్పీ 133 రూపాయల 47 పైసలు ఇచ్చారు. ఈ ఎంఆర్పీపై విక్రయించేందుకు రిటైల్ దుకాణదారుడికి లాభం రావాలి కాబట్టి టాబ్లెట్ షీట్ను 101 రూపాయల 70 పైసలకే అందిస్తున్నారు. డిస్కౌంట్గా మరో 12 రూపాయలు ఇస్తున్నారు. దీంతో అసలు టాబ్లెట్ షీట్ 90 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ రిటైల్ వ్యాపారులు 150 రూపాయలకు విక్రయిస్తూ ఆ టాబ్లెట్ షీట్ మీద 60 రూపాయల లాభం పొందుతున్నారు. ఇందులో కొనుగోలుదారులకు 35 రూపాయల వరకు ప్రయోజనం దక్కాల్సి ఉన్నా దక్కడం లేదు. ఇలా పలు రకాల మందుల మీద కేంద్రం తగ్గించిన జీఎస్టీ మినహాయింపులను రిటైల్ వ్యాపారులకు అందిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ రిటైల్ వ్యాపారులు మాత్రం 90% పైగా ఎక్కడా జీఎస్టీ ప్రయోజనాలను తమ దగ్గర మందులు కొనుగోలు చేసే వారికి అందించడం లేదు. ఉన్న ఎంఆర్పీలకి అంటే ఆల్రెడీ జీఎస్టీ ఇంకా ప్రింటింగ్ కొత్తది రాలేదు కాబట్టి పాత దాని మీద మనం సిస్టంలో కొట్టి చూపించే ఇస్తాం దాన్ని. పాత దాని మీద ప్రతిదీ అంటే పాత దాని మీద అంటే మళ్ళీ అప్పుడు డిఫరెన్స్ అంటే ఎందుకని ఆ డిఫరెన్స్ ఎంఆర్పీ మారాలి కదా. ఎంఆర్పీలు ఇంకా కొత్త ఎంఆర్పీలు రాలేదు కదా, పాత ఎంఆర్పీలే ఉంటాయి. దానికి మన సిస్టంలోకి కొత్త ఎంఆర్పీ 5% తగ్గించిన ఎంఆర్పీలు వస్తున్నాయి. ఆ సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. జీఎస్టీ ప్రయోజనాలు మందుల కొనుగోలుదారులకు దక్కుతున్నాయా లేదా అని తెలుసుకునే వ్యవస్థలు కానీ ఎన్ఫోర్స్మెంట్ చేసే వ్యవస్థలు కానీ లేవు. జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ ఏనాడో చేతులెత్తేసింది. కనీసం రాష్ట్ర స్థాయిలో ఉన్న విజిలెన్స్ విభాగం అయినా మెడికల్ షాపులపై దాడులు జరుపుతుందా అంటే అదీ లేదు. కొనుగోలుదారుల ప్రయోజనాలను వ్యాపారులు బొక్కేస్తుంటే ఏ వ్యవస్థ కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.